VG24 న్యూస్కి స్వాగతం. మెడికవర్ హాస్పిటల్స్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్ సంతోష్ శ్రావణ్ షెఫీ. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో ఎంజియోగ్రఫీ, గుండె రక్తనాళాల బ్లాకేజ్లను గుర్తించడంలో దాని ప్రాముఖ్యత, అలాగే సకాలంలో గుండె పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై ప్రత్యేక ప్రెస్ మీట్ డాక్టర్ సంతోష్ శ్రావణ్ షెఫీ మంగళవారం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్లు సంతోష్ శ్రావణ్ షెఫీ మాట్లాడుతూ ఎంజియోగ్రఫీ అంటే ఏమిటి, అది ఎందుకు చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వస్తుందో అని సవివరంగా వివరించారు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్లను ముందుగానే గుర్తించడం ద్వారా సరైన సమయంలో చికిత్స అందించి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఎంజియోగ్రఫీ చేయాలా వద్దా అనే నిర్ణయం రోగి లక్షణాలు, వైద్య చరిత్ర, ప్రమాద కారకాలు, ఇతర గుండె పరీక్షల ఫలితాల ఆధారంగా తీసుకుంటారని వివరించారు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర, శారీరక శ్రమ తక్కువగా ఉండడం వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యులు సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు కార్డియాలజిస్టును సంప్రదించడం ద్వారా గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. కొన్నిసార్లు గుండెపోటు స్పష్టమైన లక్షణాలు లేకుండానే రావచ్చని వైద్యులు హెచ్చరించారు. కొంతమందిలో గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజ్లు ఉన్నప్పటికీ సాధారణ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా దాగి ఉన్న గుండె సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని వివరించారు. ఈ ప్రెస్ మీట్లో యాంజియోగ్రఫీ ఎలా చేస్తారు, దాని భద్రత, గుండె రక్తనాళాల బ్లాకేజ్లను గుర్తించడంలో దాని పాత్ర, అలాగే సరైన సమయంలో వైద్య నిర్ణయం తీసుకోవాల్సిన ప్రాముఖ్యత వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ సెంటర్ హెడ్ నమ్రతతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. Today we are going to discuss about why the cardiac diseases are so rampantly common and how do we diagnose it early. So regarding this, especially regarding with the angiography, we will go in detail. So as we all know, in our PG days we used to get a heart attack at the age of 70s. But now we are seeing the MI quite in a young population in 30s, 40s, 50s also, and the disease is rampant. Why it's specifically happening is because of the increased amount of the stress, faulty habits, especially increase in the predominant no exercise. So that's why it is home to a disease like diabetic, hypertension and dyslipidemia. And with the poor stress, lack of sleep, all these factors leads to disease in the young. Many times if you have got a family history, the disease happens 1 decade earlier. So if the father has got a heart attack at 60, the son can get at the age of 50 or in 45s. So especially in this high risk population people, we should do regular checkup. In the regular checkup, many times we have to know our numbers. So we should have our blood pressure which is below 130/80. Your bad cholesterol LDL should be below 100. Your diabetic HbA1c level should be below 7%. In such cases, in addition to this lipid profile, HbA1c, BP, we should get a routine screening in the form of treadmill test. So if the patient have got treadmill which is positive, or if we do if the risk is very high, sometimes we patient get a CT angio if the calcium score is high, or if the patient has got typical symptoms. So what are the symptoms? If the patient get chest pain on walking, or if there is sometimes there can be a typical pain like jaw pain, pain which is ready into the left arm, and if it is associated with the sweating. In such cases, if we feel symptoms are classical, we go for a test called as angiogram. Angiogram is quite a safe procedure. It takes hardly 5 minutes for us to do the test. It is done under local anesthesia. Nowadays 99% we goes via artery from the hand, and the result is instantaneous. Patient is discharged typically after 4 to 6 hours, and there is no any complication. It's a very safe procedure. With the angiogram, we can identify the blockages in the coronary artery at an early stage, and if there is a significant stenosis which is more than 80%, or if patient has got classical symptoms, then we treat them with further treatment.
హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఇప్పుడు ఒక 1 decade అర్లియరే వస్తున్నాయి. ప్రీవియస్గా మనము 60 ఏళ్ళ పైన వాళ్ళకి మాత్రమే హార్ట్ అటాక్స్ రావడం చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళ వాళ్ళకు కూడా మనం స్టెంట్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా చిన్న వయసులో కూడా వస్తున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా ఇప్పుడు యంగ్ ఏజ్లోనే బీపీ కానీ షుగర్ కానీ వారి లైఫ్ స్టైల్ స్ట్రెస్ కానీ వారికి ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకపోవడం, డైట్లో కూడా ప్రాపర్గా కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ మధ్య చాలా చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావడం జరుగుతుంది. సో మరి దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ సిమ్టమ్ అనేది ఛాతీ నొప్పి అండి. సెంటర్లో ఛాతీ నొప్పి బాగా పిసికేసినట్టు ఆ ఛాతీ నొప్పి అనేది దవడ వరకు రావడం, లేకపోతే లెఫ్ట్ చేయికి రావడము మనము చూస్తుంటాం. ఈ ఛాతీ నొప్పితో పాటు వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, కళ్ళు తిరగడము, లేకపోతే వామిటింగ్ అవ్వడము, అధికంగా చెమటలు రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే నియర్ బై హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఒకటి ఏంటి అంటే వారికి నా లైఫ్లో ఎప్పుడు ఇంత సివియర్ చెస్ట్ పెయిన్ నేను చూడలేదు, నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు అంటే అది డెఫినెట్గా హార్ట్ స్ట్రోక్ ఉండే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయడం మంచిది. సో ఇలా మనకి ఈ సిమ్టమ్స్ తోటి వచ్చిన వాళ్ళకి మనం చేసే టెస్ట్ ఏంటి? ఫస్ట్ టెస్ట్ అంటే మెయిన్ టెస్ట్ ఈసీజీ అండి. ఫస్ట్ ఈసీజీ అనేది చాలా బేసిక్ టెస్ట్. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాం. చాలా వరకు మనకి ఈసీజీ ద్వారా ఒక ఐడియా వస్తుంది. తర్వాత నెక్స్ట్ టెస్ట్ 2D ఎకోకార్డియోగ్రఫీ, ట్రోపోనిన్ అనే టెస్ట్ చేపిస్తాం. కొంతమందికి చాలా నెలల బట్టి ఏళ్ళ బట్టి ఛాతీ నొప్పి వస్తుంది అని చెప్పిన వాళ్ళకి మనం ట్రెడ్మిల్ టెస్ట్, TMT అంటాం, బెల్ట్ పైన నడిచే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కూడా చేసి ఏమైనా హార్ట్ డిసీజ్ ఉందా లేదా అనేది మనము గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ హార్ట్ డిసీజ్ ఉంది అని ఏ టెస్ట్లో అయినా కానీ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే నెక్స్ట్ మనం వారికి యాంజియోగ్రామ్ అనే పరీక్ష, ఇది కూడా ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్. ఇది కూడా పరీక్షనే కానీ ఇన్వేజివ్ అంటే మనము దీన్ని అడ్మిట్ చేసి చేస్తామండి, ఓపీ బేసిస్లో కాదు, అడ్మిట్ చేసి చేస్తాం. ఇది ఒక 15-20 minutes ప్రొసీజర్ టైం. సో దీన్ని ఎలా చేస్తాం మనం? యాంజియోగ్రామ్ అంటే ఏంటి అంటే మనం ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ టెస్టుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేస్తాం. ఎలా చేస్తాము అంటే వారికి హ్యాండ్లోకి వెళ్ళి కానీ రేడియల్ ఆర్టరీ అంటాం, లేకపోతే లెగ్లోకి వెళ్ళి కానీ ఫిమరల్ ఆర్టరీ ద్వారా చేస్తాం. ఒక వైర్ మనము అక్కడ పంక్చర్ చేసి అక్కడ ఒక వైర్ కానీ హార్ట్ దాంట్లో వైర్ పైన కెథిటర్ వేసి కాంట్రాస్ట్ డై అనేది ఇంజెక్ట్ చేస్తాం హార్ట్ దగ్గర. సో అది ఏంటిదంటే మన కొరోనరీ ఆర్టరీస్ మొత్తంని ఫిల్ అవుతుంది. సో ఆ రక్తనాళంలో, గుండెకి సరఫరా చేసే రక్తనాళంలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది ఈ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ద్వారా తెలుస్తుంది. సో ఎంత పర్సెంటేజ్ ఉంది దాని ప్రకారమే మనము ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటిది. ఈ యాంజియోగ్రామ్ ద్వారా ఇది ఓన్లీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. ఇందులో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉంది అంతవరకు మాత్రమే మనకు తెలుస్తుంది. ఈ బ్లాక్స్ ప్రకారమే మనం నెక్స్ట్ ఏంటి, మరి స్టెంట్ అవసరం పడుతుందా, లేకపోతే మెడిసిన్సే సరిపోతుందా, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అవసరం అనేది యాంజియోగ్రామ్ తర్వాతే డిసైడ్ చేస్తాం. దీని ప్రకారం మనం ఒకవేళ స్టెంట్ అవసరం పడితే మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టెంట్కి వెళ్తాము. లేదు మెడిసిన్స్ లెస్ దాన్ 50% కానీ చిన్న బ్లాక్సే ఉంటే మెడిసిన్సే పెడతాం. సో ఈ యాంజియోగ్రామ్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. జనరల్లీ చాలా వెరీ రేర్గా కాంప్లికేషన్స్ అనేది చూస్తుంటాము. మనం రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 5 to 10 మెంబర్స్కి ఎవ్రీడే చేస్తూనే ఉంటాం. మేము ఇక్కడ 3 members ఫుల్ టైం కార్డియాలజిస్ట్ ఉన్నాము, ఎవ్రీడే చేస్తూనే ఉంటాం. సో ఈ యాంజియోగ్రామ్ అనేది చాలా మందికి అపోహలు ఉంటాయి. ఇదేదో చాలా మేజర్ ఆపరేషన్, చాలా టైం పడుతుంది, లేకపోతే లైఫ్ రిస్క్ ఉంటుంది అని. ఇది వెరీ రేర్ అండి. లైఫ్ రిస్క్ అనేది కూడా ఉండొచ్చు, కానీ వెరీ 0.1%, లెస్ దాన్ 1% కంటే తక్కువ ఛాన్సెస్, కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 1% ఆర్ లెస్. సో మనకి డెఫినెట్గా అవసరము అనిపిస్తే డెఫినెట్గా ఈ యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. మీకు యాంజియోగ్రామ్ కానీ ఇంకేమైనా హార్ట్ అటాక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు అడగచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు. వ్యాధులు చాలా ఎక్కువ చూస్తున్నాం మనము. ఇదివరకు వరంగల్లో ఏమన్నా గుండె సంబంధించిన వ్యాధులు ఉంటే పేషెంట్స్ హైదరాబాద్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన దగ్గర మెడికవర్ వరంగల్లో 3 ఎక్స్పీరియన్స్డ్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. సో గుండెకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సేఫ్గా ట్రీట్ అయ్యి పేషెంట్స్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. సో మనతో పాటు ఇవాళ డాక్టర్ శ్రవణ్ కుమార్ రామపల్లి అండ్ డాక్టర్ సంతోష్ మదాని సార్ ఉన్నారు. అసలు యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు, ఎలాంటి పేషెంట్స్లో చేయాలి, దానివల్ల తర్వాత మనం ఏం కనిపెట్టచ్చు, ఎట్లా ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్ అనే దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.